రోడ్డే కదా అని ఇంట్లో చెత్త రోడ్డుపై వేద్దాం అనుకుంటున్నారా? అయితే ఓసారి ఈ స్టోరీ చూడండి. ఇకపై రోడ్డు పైన చెత్త వేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా? అలా చెత్త వేస్తే 8 రోజులు జైలు శిక్ష పడడం ఖాయమని అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సెక్షన్ 70B 66 సిపి యాక్ట్ కింద అభియోగం కోర్టులో నిరూపణ జరిగితే జైలు ఊచలు లెక్కించడం పక్కా అని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఇప్పుడు రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై నిఘాను పెంచారు. రోడ్లపై చెత్త వేస్తున్న హాట్ స్పాట్స్ ను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చెత్తే కదా అని తేలిగ్గా తీసుకోకండి అంటున్నారు పోలీసులు. రోడ్ల మీద చెత్త వేస్తే ఇంత దారుణమా? పోలీసులు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అందరికీ అనుమానాలు వస్తున్నాయి. కానీ రోడ్లపై ఈ చెత్తను వేయడం వల్ల కొన్ని సందర్భాలలో స్థానికంగా ఓ టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. రోడ్లపై చెత్త చెదారం వేయడంతో వీధి కుక్కలు, పిల్లలు, ఇతర జంతువులు వాటిని తీసుకెళ్లి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, ఇండ్ల ముందు పడేస్తున్నాయి. ఇలా ఇండ్ల ముందు వదిలేస్తుండడంతో తీవ్ర సమస్యగా మారుతుంది. ఇటీవల కొన్ని సంఘటనల్లో ఇది నిర్ధారణ కావడంతో పోలీసులు రోడ్లపై చెత్త వేసే వారిపై కఠినంగా ఉండాలని బిఎన్ఎస్ సెక్షన్ 292తో పాటు సెక్షన్ 70B సిపి యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని డీసీపీ విజయ్ కుమార్ చేపట్టిన డ్రైవ్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.